ఇల్లు లేని పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో మొదలు పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఈ నెలాఖరున వీలు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలో జాబితా రూపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. నవంబర్ 15 నుంచి 20 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల తొలి జాబితా ఖరారు చేయాలి అని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడం, కేంద్రం యాప్ లోని అంశాలు రాష్ట్ర ప్రభుత్వం యాప్ తో మ్యాచ్ కాకపోవడంతో గ్రామ సభలు నిర్వహణ జరగలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కేంద్రం వాటా అందాలంటే కొన్ని నిబంధనలపై స్పష్టత రావాల్సినట్టు సమాచారం. అవన్నీ ఈ వారంలో ఒప్పుకొని అవకాశాలున్నాయి. మరోవైపు తెలంగాణలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే సైతం ఈ నెలాఖరులో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనలో ఇళ్ల కోసం 80,54,554 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటిలో గతంలో ఇళ్లు పొందిన కుటుంబాలు 12,72,000 ఉన్నాయని అధికారులు గుర్తించారు. లబ్ధిదారుల ఎంపికకు ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోబోమని గ్రామ సభల ద్వారానే ఎంపిక ఉంటుంది అని ప్రభుత్వం ప్రకటించింది. అటు లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్వేర్ లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల వివరాలు కూడా నమోదు చేశారు. వీరి ద్వారానే లబ్ధిదారుల వివరాలను కేంద్ర వెబ్సైట్ లో నమోదు చేయబోతున్నారు. ఇంటి స్థలం ఉన్న వారికి మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంది. వీటి నిర్మాణం కోసం ప్రభుత్వం 4 దశల్లో 5 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. రాష్ట్రంలో 5 ఏళ్లలో 28,000 కోట్లతో 8 లక్షల రూపాయలుగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. మొదటి విడతలో గరిష్టంగా 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు. దీంతో పాటు వచ్చే ఏడాది బడ్జెట్ లో ఇంటి స్థలం లేని వారికి ఇళ్లు మంజూరు చేయాలి అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో అనుకుంటోంది. అవసరమైతే స్థలం కూడా సమకూర్చే అవకాశాలపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.